వద్దంటుంటే పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఎలా ఉండాలి ఏంటో. ఏమైందిరా, ఏదో తెగ ఆలోచిస్తున్నావు? నీ అబ్బా మ్యాట్రిమోనీలో సంబంధం చూసి అమ్మాయి బాగుంది, అమ్మాయికి జాబ్ ఉందని మా పేరెంట్స్ చెప్పి ఎక్కి చెప్తావరా? ఎక్కించి చెప్పడం ఏంట్రా, అమ్మాయి నిజంగానే బాగుంది, వెల్ సెటిల్, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. అరే అమ్మాయితో ఒక్కసారైనా మాట్లాడితే తన గురించి తెలిసేదిరా. ఇప్పుడు ఎలాగో పెళ్ళైందిగా, నీ పక్కనే ఉంటది, మాట్లాడుకో, ఆడుకో, పడుకో నీ. అదేరా, కలిసి జీవితం పంచుకో అంటున్నా. అట్లీస్ట్ చిన్న కన్వర్జేషన్ కూడా లేకుండా తెలియని అమ్మాయితో ఉండడం చాలా కష్టం రా. అరే పిచ్చోడా, నువ్వు ఆల్రెడీ 3 ముళ్ళు వేసి తన లైఫ్లోకి వెళ్ళావు, ఇంకా తెలియని అమ్మాయి అంటో ఏంట్రా? అలా అందరూ అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు ఉండేవాళ్ళే కదరా. అయినా శుభరాత్రి పూట అమావాస్య మాటలు మాట్లాడతావేంట్రా? ఏం ఆలోచించుకో, పద. ఇంకేమవుతుందో చూడాలి. అరే మామా, తప్పదంటావా? తప్పదురా, వెళ్ళు వెళ్ళు. ఎటెళ్ళింది? ఇక్కడ లేదు, కొంచెం కింద కూడా లేదు. ఓ వాష్రూమ్లో ఉన్నట్టుంది. ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒరే అర్జున! ఆహా, మా దోస్తు గాడికి శోభనం కింద జరుగుతుంది, మనం మందే. ఒరే అర్జున! శోభనం చేసుకురా మగడా అంటే నన్ను సోవ కొడతాడేంటి? ఇలాంటి అదృష్టం లేక మనం చేస్తుంటే ఏంట్రా? ఒరే అమ్మాయి కనిపించట్లేదురా. ఆమె కుక్క పిల్లనారా పడుకుని కనిపించుకోవడానికి? ఒరే మొత్తం చూసారా, అమ్మాయి లేదురా. అరే అమ్మాయి నచ్చలేదని చెప్పి నువ్వే అబద్ధాలు ఆడి ఆ అమ్మాయిని చంపేసి డ్రామాలు ఆడుతున్నావు కదా. నీ అబ్బా, నేను రూమ్కి వెళ్ళేసరికి ఆ అమ్మాయి లేదురా. మరి చూస్తావేంట్రా, పద. అసలు నేనే మీ పెళ్లి చేసి మీ బావ తెలిసి నన్ను మటన్కేమో కొట్టినట్టు కొట్టి చంపేస్తాడు. పదరా పద. ఒరే అర్జున్గా, జెన్సీకి డద్దంటే మ్యాట్రిమోనీలో సెట్ చేసావు కదరా, ఇప్పుడు చూడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఎక్కడికి పోయావే బాబు? ఒరే తనే వెళ్ళిపోయిందంటావా లేదంటే ఎవడైనా కిడ్నాప్ చేశాడంటావా? అమ్మో, కిడ్నాపా? అరే ఇద్దరు ఒకే దగ్గర కాదు, నేను ఇటు వెళ్తా, నువ్వు అటు వెళ్ళు. ఓకే. ఒసే ఎక్కడున్నావే? ఒసే ప్రియా, ఒసే ప్రియా, ఈ అబ్బాయి ఏడున్నావే? అందుకేనే మన 90 కిడ్సే బెటర్, ఈ 2K కిడ్స్ నమ్ముకుంటే బతుకు బస్ స్టాండే. ఈ అబ్బా ప్రియా ఏడున్నావే? అరే తన ప్రియలానే ఉంది కదా. నీ అబ్బా తన ప్రియనేరా. అవునరా, కానీ ఎవరితో మాట్లాడుతుంది? ఎవరు? వెళ్ళి కనుక్కోమంటావారా? నీ అబ్బా, నేను ముందే చెప్పా కదరా, ఈ జెన్సీ కిడ్ అమ్మాయిలు మనకు వద్దురా అంటే వినలేను. చూడు ఏమైందో. కన్ఫర్మ్ రా, నాకు బ్లూ డ్రమ్ కుక్కర్ కన్ఫర్మ్ రా, నాకు సావే. ఆపరా, అసలు ఆడు ఎవడో కనుక్కొని నాకు. వెళ్ళరా వెళ్ళు, నేను కూడా కొంచెం దగ్గర నుంచి చూద్దాం. अन्ना पानी पूरी नहीं दुकान बंद हो गया भैया प्लीज भैया ना कोसम ओपन ఏం లేదు పానీ పూరి మొత్తం బంద్ చేసిన मेरे को प्याज नको जस्ट पानी पूरी చాలు दिमाग खराब करते ఏం మాట్లాడుతుంది? సిస్టర్ ఏం చేస్తున్నావు? వినిపించట్లేదరా? పానీపూరి అడుక్కుంటున్నా. నేను సిస్టర్. అయ్యో అన్నయ్య మీరా, సారీ చూసుకోలేదు. ఏం సిస్టర్, మ్యారేజ్ అయింది, ఇలా వచ్చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? మార్నింగ్ నుంచి ముహూర్తం అని ఏమీ తినలేదు, ఇంట్లో కూడా చూసా అక్కడ ఏమీ లేవు, అందుకే వచ్చేసా. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కానీ మీరేదో డిస్కషన్లో ఉన్నారని ఇలా వచ్చేసా. సరే పదండి. అమ్మాయి వస్తుంది. సారీ. ఓకేలే. ఎవర్రా వాడు? అడిగావా? అడిగా, అమ్మాయిలు అందరూ ఇష్టపడేవాడే. అంటే అర్థం కాలేదురా. అదే పానీపూరి బండివాడు. అయితే నాకు బ్లూ డ్రమ్ ఫిక్స్ అన్నమాట. రేయ్
ఫస్ట్ అమ్మాయికి నేను తినిపించరా, నువ్వు ఒకడే తినడం కాదు. సరే పద, వీడికి అన్నీ భయాలే, ఎలా కాపురం చేస్తాడో ఏంటో. ఫుడ్ కావాలంటే అడగచ్చు కదా, నేను నీకు ఇఫ్ యూ డోంట్ మైండ్ తింటూ మాట్లాడుకుందామా? యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను, కానీ నేను వచ్చేసరికి ఏదో మాట్లాడుకుంటున్నారని బయటికెళ్ళా. సారీ. అయ్యో పర్లేదులే, తిను. మీరు కూడా తినండి. నేను ఆల్రెడీ తినేసా. నిన్నొకటి అడగచ్చా? అడగండి. అది అదే కొన్ని రోజులు మనం శోభనం పోస్ట్పోన్ చేసుకుందామా? ఏంటి? పర్లేదు, మీ ఇష్టం అండి. అవునా? ఓకే, నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసేస్తా. ప్రశాంతంగా తాగచ్చు. ఒరే అర్జును, ఇన్ని శోభనం చేసుకోరా నాయన అంటే నన్ను దొబ్బుతుంది. ఏంట్రా ఆపరా. ఆయన నువ్వెందుకు ఇక్కడికి వచ్చారా? నీకు పెళ్లి చేసి బొక్కరా. అరే నాకు టైం కావాలని అడిగారా? ఎందుకు విడాకులకా? ప్రతి మగాడు వెయిట్ చేసే మూమెంట్ రా ఇది. నాకు టైం రాలేదని బాధపడుతుంటే తన గురించి సరిగ్గా తెలియకుండా ఎలారా? కనీసం తన ఇష్టాలేంటో కూడా నాకు తెలియదురా. ఆకలి అవుతుందని చెప్పడానికే ఇబ్బంది పడే అమ్మాయిని ఇలా రూమ్లోకి పంపడం తప్పురా. ఒరే, తప్పప్పుల గురించి మాట్లాడే టైం ఆరా అది. నా పాటికి నేను తాగుదాం అనుకుంటుంటే నువ్వు వచ్చి నాకు ఈ సొల్లు చెప్తున్నావు. లేదురా, తనకు ఆల్రెడీ చెప్పేశా కొంచెం టైం తీసుకుందామని. అయినా నువ్వు చెప్పినట్టు అందరు మగాళ్ళు దానికోసమే పెళ్లి చేసుకోర్రా. భార్యని జీవితాంతం ప్రేమించాలనే వాళ్ళు కూడా ఉంటారా. అయినా సుఖమే కావాలనుకుంటే డబ్బులో కూడా దొరుకుతుంది కదరా. కానీ మనసుకు నచ్చిన విధంగా ప్రేమించడం మాత్రం ఒక పిల్లని దగ్గరనే దొరుకుతుందిరా. ఒరే, నువ్వు పోతే నేను మందు తాగుదాం అనుకుంటున్నారా? పోరా నాయన పోరా. నీ అబ్బా తాగబోతున్నా కొడుగా, పోతాలేరా. ఇక్కడ ఏ దిక్కు లేకుండా ఫారెన్ కంట్రీలన్నీ తిరుగుతుంటే ఈ దేవుడు మాలంటోని కర్ణించడు. నీ మమ్మీ డాడీ. మల్లెడు పోయిందిరా, మళ్ళేం తినడానికి పోయిందిరా ఇది. చా అమ్మా. ఎక్కడికి వెళ్ళిందిరా? లేచారా? వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ చేద్దాం. ఇంత త్వరగా లేచావేంటి? అది నైట్ త్వరగా పడుకున్నాను, మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది కదా. ఆఫీస్కి వెళ్తావా? అవును, దానికి ఎందుకంత షాక్ అయ్యా? అంటే నిన్ననే కదా మనకు ఫస్ట్ నైట్ అయింది. నువ్వు మార్నింగే ఆఫీస్కి వెళ్తే మనకేం జరగలేదనుకుంటారు. అనుకోవడం ఏంటి, నిజంగానే ఏం జరగలేదు కదా. రేపు వెళ్ళు, ఈరోజు వద్దాం. ఏం చెయ్యాలి? ఇంట్లో నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది. ఒక్కదానివే ఎందుకుంటావు? నేను కూడా వెళ్ళను కదా. నీ ఇన్స్టా ఐడి చెప్పు. నేను పెద్దగా యూజ్ చేయను. ఊరికే చెప్పు, ఫాలో చేస్తా. విజయ్ రాజ్
234. నువ్వు రీల్స్ చేస్తావా? అవును, అప్పుడప్పుడు. ఈ పిక్కే కదా మ్యాట్రిమోనీలో పెట్టింది. యాక్చువల్గా అది నేను పెట్టలేదు, అర్జున్ గారు పెట్టాడు. వాడే కదా నా ప్రొఫైల్ క్రియేట్ చేసింది. మరి నాతో చాట్ చేసింది ఎవరు? అంతా వాడే. అయినా వాడు ఏం చాట్ చేశాడు? మీ ప్రొఫైల్ బాగుంది, మీ పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అని. అవును, ఎలాగో నువ్వు జెన్జికిడ్ కదా, మ్యాట్రిమోనీలో చూడడం ఎందుకు? యాక్చువల్లీ నా ప్రొఫైల్ క్రియేట్ చేసింది మా అక్క, నేను కాదు. ఓ, వాళ్ళు మాట్లాడుకొని మన ఇద్దరికి మ్యాచ్ సెట్ చేశారా? మన పెళ్ళికి మీ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు కదా, అందులో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళంతా నా స్కూల్ ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్. ఓ, రెడ్ శారీ కట్టుకున్న అమ్మాయి నిన్ను చాలా బాధగా చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తన ఫేస్లో డల్నెస్ కూడా చాలా ఉంది. నీ ఎక్స్ఈఎఫా? అంతా నాకు జస్ట్ ఫ్రెండ్సే. నేను పెద్దగా అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడినా. పెళ్ళికి పిలవాలి కాబట్టి పిలిచా. అందులో నాకు తెలిసిన వాళ్ళకన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎక్కువ. ఎవరు? ఆర్డర్ సార్. నేనేం బుక్ చేయలేదే. ప్రియా. నేనే. ఓకే మేడం. ఏంటది? తెలీదు, మేబీ గిఫ్ట్ అనుకుంటా. గిఫ్ట్. నైస్ నైస్. ఇది ఎప్పుడు చేపించావు? నేను కాదు, మా ఫ్రెండ్ యూకేలో ఉంటాడు. యూకేలో ఉంటాడా? నైస్ రా, గిఫ్ట్ చాలా బాగుంది. సారీ, పెళ్ళికి రాలేకపోయా, సో అందుకే నీకు ఆ గిఫ్ట్. బై ది వే, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ప్రియా. థ్యాంక్ యూ రా. ఫ్రెండ్ అంటే నీ స్కూల్ ఫ్రెండా? కాదు, మా ఇంటి పక్కన ఫ్రెండ్, యూకేలో ఉంటున్నాడు. చాలా మంచోడు, బాగా మాట్లాడతాడు. అవును, ఈ రోజుల్లో అందరూ లవ్ మ్యారేజ్ అని, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఇలా చాలా ఉన్నాయి కదా. మరి నువ్వెందుకు అరేంజ్ మ్యారేజ్ చూస్ చేసుకున్నావు? చూస్ చేసుకోవడం ఏంటి పిచ్చి క్వశ్చన్. కాకపోతే లవ్లో అయితే బ్రేకప్ అనేది ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్లో అయితే అది ఉండదు కదా. అరేంజ్ మ్యారేజ్లో అంతకంటే పెద్దదే ఉంటుంది కదా, డైవర్స్. లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం కంటే మ్యారేజ్ చేసుకుని లవ్ చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. బట్ కొన్ని రోజులు పరిచయం అయ్యాక ఒకరి గురించి ఒకరు తెలుసుకొని చేసుకుంటే అసలు కాంప్లికేషన్స్ అనేవి రావు కదా. కాంప్లికేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్, నాట్ ఆన్ యర్ పర్సన్స్. ఎంతైనా అర్థం చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం చాలా బెటర్. ప్రియారిటీస్ అనేవి చేంజ్ అయినప్పుడు అర్థం చేసుకునే మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఏ మ్యారేజ్ అయినా బెస్ట్గానే ఉంటుంది. అమ్మాయి జెన్జికిడ్డే అనుకున్నా కానీ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది. గుడ్ గర్ల్. తీసుకోరా. అమ్మో, రేపు నుంచి సిగరెట్లు ఆపేయాలి. అరే, ఆ అమ్మాయి చాలా మెచ్యూర్ రా. అవునరా, మనం మీ పక్కింటి ఆంటీ కూతురు మెచ్యూర్ అయిందంటగా. భోజనాలకి వెళ్ళావా? ఏం బాగుంది, చికెన్ మటనా? నీ అబ్బా, నేను మాట్లాడేది ప్రియ గురించి రా. ఓహో, ప్రియానా? నీ వైఫ్ అనొచ్చుగా. అసలే అమ్మాయిలు అంటే నాకు ఎవరెవరో గుర్తొస్తున్నారు. ఒరే, తను 20s కిడ్ కదా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన మైండ్కి సెట్ అవుతుందో లేదని ఒక డైనమాలో ఉండేరా. కానీ మొన్న తనతో మాట్లాడక తెలిసిందిరా, తన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. అరే, అమ్మాయి కరెక్ట్గానే ఉందిరా, నువ్వే ఓవర్ థింక్ చేస్తున్నావు. రే, తను మెచ్యూర్డ్గా ఉంది కాబట్టే ఇండిపెండెంట్గా ఉంటుంది. లేదురా, తను ఇండిపెండెంట్ కాదు,
మరి డూప్లెక్సా? జోక్ రాప్రా సాలే. రే నీ ఫ్లోలో అన్నీ ఉంటే నీ ఇంట్లో చూపించుకో. పద మేనేజర్ గారితో కాపురం చేద్దాం. పద. అక్కడ కోపం ఎక్కువ, పింజారి ఫేస్ వేసుకుని. ఏంటి ఈ అమ్మాయి ఇంకా రానట్టుందే. కాల్ చేద్దామంటే నంబర్ కూడా లేదు. ఇన్స్టాలో మెసేజ్ చేద్దాం. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? అవునా, లొకేషన్ పంపు, నేనే వస్తా. నువ్వు పంపించు, పర్లేదు, నేను వస్తా. లొకేషన్ ఇచ్చింది. ఓకే, తొందరగా వెళ్ళాలి. నేను నీకోటి చెప్పాలి. వాటర్. అది నేనొకటి చెప్పాలి. చెప్పు. ఇందాక చూసావు కదా, తను నా కొలీగ్, నేను ఒక్కదాన్నే ఉన్నానని తోడుగా ఉన్నాడు అంతే. నేను అడగలేదు కదా. నువ్వు అడగలేదనే చెప్తున్నాను. చూడు ప్రియా, మనకు పెళ్ళయింది, అలా అని మన మధ్యలో ఏం ఉండకూడదని కాదు. ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. అయినా నువ్వే చెప్పావు కదా అండర్స్టాండింగ్ అని. వీ షుడ్ మెయింటైన్, దట్స్ ఓకే. వాడితో అంతలా మాట్లాడడం ఎందుకు? నీకు సిగరెట్ ఎప్పటి నుంచి అలవాటుంది? అలవాటంటూ ఏమీ లేదు, జస్ట్ రిఫ్రెష్మెంట్ కోసం. మానేయాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు, బట్ నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయి అడిగితే కంపల్సరీగా మానేస్తా. ఏంటది? కాఫీ పెడదాం అనుకున్నా, హా, కానీ సిమ్లో పెట్టడం మర్చిపోయా. పాలన్నీ పొంగిపోయాయి. అట్లీస్ట్ కాఫీ అయినా అయిందా? అయింది, నేను తాగేసా. యాక్చువల్లీ మన ఇద్దరికని చేసా, బట్ నీ కాఫీ కింద పడిపోయింది. ఇట్స్ ఓకే. ఓ, కాఫీ ఇవ్వలేదని ఫీల్ అయిందా ఏంటి పాప? హలో, చెప్పరా. అరే ఏమైందిరా? నేను ఇప్పుడు వస్తున్నా. ఏంట్రా అర్జున్, అర్జెంటుగా కాల్ చేసి రమ్మను, ఇప్పుడేమో సైలెంట్గా ఉన్నావు ఏంట్రా? అరే మామ, రాత్రి తాగిన మైకిల్లో ఐపీఎల్ బెట్టింగ్ వేసారా, మొత్తం పోయింది. ఇప్పుడు 50,000 కట్టమన్న బండి కూడా తీసుకున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను బెట్టింగ్ ఎవడేమన్నాడ్రా? బెట్టింగ్ వల్ల చాలా మంది జీవితాలు నాశనమై సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళని చూసి కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోవట్లేదేంట్రా? అరే అంటే నేను కావాలని వేయలేదురా, తాగిన మైకిల్లో ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వేసేసానంతే. ఏడ్రా నీ ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక్కడు కూడా హెల్ప్ చేయడు.
వాళ్ళు ఓన్లీ నీకు తాగి తినడానికి మాత్రమే ఉంటారా. చా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫోన్ చేద్దాం. నా దగ్గర 30K ఉన్నాయి, ఇంకా 20K ప్రియని అడుగుదాం. ప్రియా, నాకు 20K కావాలి. వచ్చే, థ్యాంక్ యూ ప్రియా. అర్జున్, ఫోన్పే చూసుకోరా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుండి అయినా బెట్టింగ్ ఆడకరా, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండు. అరే మావా, డబ్బులు వచ్చేసారా? వెళ్ళి బండి తీసుకుందాం పదా. ఎక్కడున్నావు? వస్తున్నా. నాకు ఎవడు వాడు? నా పిల్లలతో మాట్లాడుతున్నాడు. వర్షం పడేలా ఉంది, ఇంటికి వెళ్దామా? వర్షం పడేలా ఉందా? హ్యాపీ ఫస్ట్ మంత్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అర్జున్ గారికి డబ్బులు అవసరం ఉంటే అడిగాను. అయినా నేను ఇప్పుడు అడగలేదు కదా, నాకు కారణాలతో ఏం పని లేదు. నువ్వు అడిగావు, నేను పంపా, అంతే. ప్రేమ బాగుంటుందని చెప్తే నమ్మేవానే కాదు, బట్ ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది. ప్రేమ బాగానే ఉంటుంది, మనం ప్రేమించిన వాళ్ళు తిరిగి మనల్ని కూడా ప్రేమించినప్పుడు. ప్రియా, మన యానివర్సరీ మర్చిపోయావు కదా? కొంచెం వర్క్ ఎక్కువ ఉండటం వల్ల మర్చిపోయాను. ఇంటికి వెళ్దామా? నాకు కొంచెం నర్వస్గా ఉంది. పద పద, వర్షం కూడా వచ్చేలా ఉంది. మర్చిపోయాను. లైఫ్ టైం గుర్తుండిపోయే రోజు, లైఫ్ అయిపోయేంత వరకు మర్చిపోను. హ్యాపీ ఫస్ట్ మంత్ యానివర్సరీ. నీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయిగా అడుగుతున్నా, సిగరెట్ మానేయొచ్చుగా? నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయి కోసం మానేస్తున్నా. ఈ టైంలో ఎవడు?
ఇప్పుడు వీడెందుకు కాల్ చేశాడు? ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారా? ఇంకా అయిపోతలేదండి. వస్తుంది వస్తుంది. సారీ. లేట్ అయింది, పడుకో ప్రియా. లిఫ్ట్ చేయట్లేదేంటి? నేను చేసేదాన్ని కదా. నీ ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా. ఎర్లీగా లాగిన్ అవ్వాలి. ఏమైంది? ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదు. వర్క్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంకొకడా? వీడెవడు? ఆఫీస్కి వస్తున్నావా? లేదు, నేను రావడానికి టైం పడుతుంది. నువ్వు వెళ్ళు. సరే, బాయ్. ఏమైంది? వాసన వస్తుందా? ఏంటిది కొత్తగా? కొత్తగా ఏం లేదే, పాత బ్రాండేగా. జోక్లా ఉందా? జోక్గా ఏం నేను అనలేదే. నీకంటూ ఒక ప్రయోజనం ఉన్నప్పుడు నాకు కూడా ప్రయోజనం ఉంటుంది కదా. దేని గురించి మాట్లాడుతున్నావు? మధ్యలో ప్రైవసీ ఎందుకు వచ్చింది? మధ్యలో ఏంటి? అది ఎప్పంచలో ఉందిగా, మధ్యలో వచ్చింది నేనేగా. నువ్వు తాగి ఏదేదో మాట్లాడుతున్నావు. నిజం చెప్తానని భయమా? ఏ ప్రేమిస్తున్న అమ్మాయిని రోజు పక్కనే ఉండి ప్రేమిస్తానని అలాగనుకునే వాళ్ళందరూ మాట్లాడితే తాగేసి మాట్లాడుతున్నాడని
ఆపేస్తాను. అసలు ఇప్పుడు ఏమైందని? ఏమవుతుందని భయం అవుతుంది. ఏదున్నా స్ట్రైట్గా మాట్లాడు. సరే, పెళ్ళి అనేది మన అందరి లైఫ్లో ఒక డ్రీమ్. ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో అని ప్రేమనే ఆపేశాను. ఎందుకంటే పెళ్ళి చేసుకున్న అమ్మాయిని జీవితాంతం ప్రేమించాలని. కానీ ప్రేమ కంటే మించి భయమే ఎక్కువవుతుంది, ఎక్కడ దూరం అయిపోతుందా అని. ఇలా పడిపోతున్న ప్రతిసారి ఉంటామనే ధైర్యం వచ్చింది. కానీ పడ్డాక దెబ్బ తగిలితే అయిపో అనిపిస్తుంది. ఎందుకంటే నా మనసుకు తాకిన దెబ్బ కన్నా అదేం ఎక్కువ కాదుగా. ఎప్పుడైనా అతిగా ఆలోచించడం మంచిది కాదు. అవును, మనస్ఫూర్తిగా కట్టిన తాళిని తీసుకెళ్ళి లాకర్లో దాచావు. దాని గురించి ఆలోచించొద్దు. తనే జీవితం అనుకొని కాళ్ళు పట్టుకొని మెట్టలు పెట్టా. అది తీసుకెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో దాచుకున్నావు. దాని గురించి కూడా ఆలోచించద్దు. జీవితాంతం తోడుంటా అని అందరి ముందు వేద మంత్రాలతో నీకు అరుంధతి నక్షత్రాన్ని చూపించి మరీ ప్రామిస్ చేశా. నువ్వు ప్రామిస్ చేసావు. దాని గురించి కూడా ఆలోచించద్దా? ఇలా ఆలోచించడం మీకు తప్పే కదా. నువ్వు చెప్పినవన్నీ నిజమే, కానీ మెళ్ళో తాళుంటేనే నీకు నాకు బంధం ఉన్నట్టా? లేదా కాలికి మెట్టెలు పెట్టుకుంటేనే నీకు నాకు పెళ్ళయిందని తెలుస్తుందా? అవును, నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వేసావు, కానీ నేను జీవితాంతం నీతో ముడి వేసుకున్నా. తాళి మెట్టెలు ఇవన్నీ కాదు, ఆ మంత్రాల కన్నా తాళి మెట్టెల కన్నా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం పంచుకోవడమే గొప్ప. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవన్నీ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితం పంచుకోవడం. నువ్వు నేను వేసుకొని తాళిని చూస్తున్నావు, కానీ ఆ తాళి వెనకాల నా మనసులో ఉన్న ప్రేమను చూడట్లేదు. అబ్బా, తల పట్టినట్టుంది. చా, నైట్ ఏం మాట్లాడానో గుర్తుకు రావట్లేదే. ఈ అమ్మాయి ఎక్కడ? అరే, ఆఫీస్కి టైం అయింది. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? అరే అర్జున్, నైట్ ఫుల్గా తాగి ప్రియతో ఏదేదో మాట్లాడాను రా. అసలు నేనేం మాట్లాడాను కూడా నాకు గుర్తులేదురా. అరే, అసలు నీకు ఎందుకు అంత ఓవర్ థింకింగ్? అసలు సిచ్యువేషన్ ఏంటో ఏం పట్టించుకోవా? అంతా నీకు నువ్వు ఊహించుకుంటావా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? దేని గురించి? ఇదిగో విను. కాళ్ళు పట్టుకొని మెట్టలు పెట్టా. అది తీసుకెళ్ళి నువ్వు తాగితే మర్చిపోతావు అని తెలిసే ముందే రికార్డ్ చేశాను. అరే, చాలా ఎక్కువ మాట్లాడాను రా. పాపంలో నా ప్రియ ఫీల్ అవుతుందేమోరా. అరే, భార్యాభర్తల మధ్య గొడవ అనేది 4 గోళ్ల మధ్య ఉండాలి, కానీ ఇలా రోడ్డు మీద కూర్చొని ఏం చేయాలని ఆలోచించాలో ఉండదురా. ఆయన తను నీలా కాదు, తను మెచ్యూర్ మైండెడ్. ఒకసారి వెళ్ళి చెప్పు, వింటుంది.
ఐఎమ్ ఫైన్. మీరు? నేనా? ప్రియ చెప్పలేదా? యూకే ఫ్రెండ్, తన ఇంటి పక్కనే ఉండేవాడిని. ఫోటో ఆల్బమ్ పంపించా. యా చెప్పండి. యాక్చువల్లీ ప్రియ కాల్ ఆన్సర్ చేయట్లేదు, సో మీకు చేశా. ఆ రోజు బ్రేకప్ అయిన బాధలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, కానీ ప్రియా మోటివేషన్ వల్లే బయటపడ్డా. తను ఆ రోజు మాట్లాడకపోతే నేను ఈ రోజు ఏమైపోయి ఉండేవాడిని. ఓకే బ్రో. షీ ఈజ్ సో గుడ్ అండ్ మెచ్యూర్. మీరు చాలా లక్కీ బ్రదర్. సరే బ్రో. చా, చాలా ఎక్కువ మాట్లాడాను తనతో. తప్పుగా మాట్లాడా. హాయ్ బాస్. హాయ్ బ్రదర్. సారీ, నేను మీ మ్యారేజ్కి రాలేకపోయాను. ఓ, మీరు ప్రియా ఆఫీస్ కొలీగ్ కదా? యా, యు ఆర్ వెరీ లక్కీ బాస్. తను నన్ను ఓన్ బ్రదర్ లెక్క ట్రీట్ చేస్తుంది. అఫ్ కోర్స్ నేను కూడా తనని సిస్టర్ లెక్క చూసుకుంటాను. తను చాలా పాజిటివ్ అండ్ జెన్యూన్. మా సిస్టర్ జాగ్రత్త బాస్. ఫుడ్ రెడీ అయింది, తిందాంరా. ప్రియా, ఐఎమ్ సారీ. సారీయా? ఎందుకు? నా అదే ఆలోచన వల్ల తప్పుగా మాట్లాడు కదా. తప్పని నువ్వే అంటున్నావు కదా, వదిలే. నా మీద కోపం లేదా? కోపతాపాలు పెట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నామా? కలిసి బ్రతకడానికే పెళ్లి చేసుకున్నాం. నిన్న నువ్వు ఒక మాట అన్నావు, ఇప్పుడు తప్పని రియలైజ్ అయ్యావు. అయిపోయింది కదా. ఐఎమ్ సో సారీ. సారీ అనే పదం నిన్ను నాకు తక్కువ చేస్తుంది. నువ్వు ఒక మాట అంటే పడే అంత ప్రేమ నాకుంది. నీకు కూడా నేను ఒక మాట అంటే పడే అంత ప్రేమ ఉండాలి. ప్రేమగా ఉంటే జీవితం కూడా ప్రేమగా ఉంటుంది. నువ్వింత నేనింత అని ఈగోలోకి వెళ్తే అంతే. ఇంకా ఎంత మెచ్యూరిటీ ఎలా? అదా, కుమారి 21F సినిమా చూసినప్పటి నుంచి. విజయ్, నేను నీకొక నీ విషయంలో ఏదైనా నేనే ఫస్ట్ చెప్పాలి. ఐ లవ్ యూ ప్రియా. శోభనం, ఓ సారీ, శుభం.